ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మీ పరిశుద్ధమైన నామమునికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మా ప్రభా, పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మమ్మల్ని మీరే కనికరించండి, మీ సహాయం మేము కోరుకుంటున్నాం, దయ చూపించండి. వారి కార్యక్రమాల్లో ప్రార్థనా దినంగా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని దీవెనకరంగా చేయండి. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వారికి కావలసిన ప్రతిఫలం దయచేయండి. ప్రార్థించే ఆత్మను మా పైన కుమ్మరించి ప్రార్థించడం సహాయపడమని వేడుకుంటున్నాను. మీ లేఖన భాగం ధ్యానించడంలో కూడా సహాయపడండి. మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ మీకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓ పాట పాడుకుందాం అండి. పాట సంఖ్య 571. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనం వద్ద చేరుటకు. ఉన్నావా యేసుపదం? యేసుపదం లైన్లో ఉన్నావా? ఐదు 571. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులతో. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులతో. సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే. సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడ
వేడెదము మనము సేవకులాత్మతో నింపబడ, వేడెదము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చెరను ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దాని యందు ప్రభు మహిమ నిండి, ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దాని యందు మహిమ నిండి, తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను, తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను, వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చెరను సజీవరాళ్లతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలుచున్నట్లు, సజీవరాళ్లతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలుచున్నట్లు, దేవాని హృదయానుసారులను లేపమని వెడెదం, దేవాని హృదయానుసారులను లేపమని వెడెదం, వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చెరను వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చెరను. దేవుని వాక్యం చూసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము మొదటి నుండి 8 వచనాలు చదువుకుందాం అండి. అందరం కలిసి చదువుకుందాం. 8 వచనాలు. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా, దావీదు ఎన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చింది. అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి, కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరిను. మార్గమున ఉన్న గొర్రె దొడ్లకు అతడు రాగా, అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా, దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండి కనుక దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువుకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. చాలండి. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నా నాయన. మా గమనంలో తీసుకొచ్చిన మీ లేఖన భాగాలు బట్టి వందనాలు చూస్తున్నాము. ఆశీర్వదించండి. ధ్యానించుటకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మీరే కనికరించి బలపరచండి. మా దేవా, మా మధ్యలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఆన్లైన్లో ఉన్న వీళ్ళందరినీ మీరు దర్శించండి. మీ సన్నిధిలో ఐక్యపరచండి. నన్ను కూడా మీరు కనికరించి మీ సిలువ చాటం మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, గత దినం మనం ధ్యానించిన వాక్య భాగం ఏంటంటే, సౌలు దావీదును తరుముకుంటూ వెళ్ళాడు. అంతలోనే ఒక
మనుషుడు వచ్చి, ఒక భటుడు వచ్చి, నువ్వు త్వరగా పట్టణానికి వచ్చేసేయాలి, ఫిలిష్తీయులు తరుముకున్న మన ఊళ్ళో ప్రవేశించారని చెప్పినప్పుడు సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయింది. కాబట్టి అక్కడ ఆ స్థలానికి సెలహమ్మలెకోతు అనే స్థలం దగ్గర, అనగా భయ విముక్తి శిల అని మనం నేర్చుకున్నాం. అక్కడి నుండి ఏం జరిగిందంటే, తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. ఎక్కడికి వచ్చాడండి? ఎన్గెదీ స్థలానికి వచ్చాడు. ఎన్గెదీ స్థలం అంటే, ఎన్గెదీ అంటే ది ఫౌంటైన్ ఆఫ్ ఎ కిడ్, అనగా చిన్న గొర్రె మేకలకు ఒక జలాశయం లేదా జలపాతం. అక్కడ ఎవరైతే ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే చిన్న గొర్రెలుగా ఉంటున్నారో వారికి మరి అది ఒక జలపాతంలాగా, దాహార్తిలాగా ఉండేటువంటి స్థలము. దాని పేరు ఎన్గెదీ. అక్కడ దావీదు ఉంటున్నాడు. దాని ఎన్గెదీ అనే స్థలానికి ఇంకో పేరు కూడా హజాజోన్ తామార్ అది అని ఇంకో పేరు కూడా ఉంది. ప్రియమైన ఈ ఎన్గెదీ స్థలం అనేది చివరకు ఒక తోటగా మారిపోతుంది. ఆ తోటగా మార్చబడిన తర్వాత ఎన్గెదీ వనములో షూలమితి కూడా అక్కడ మరి కాపుదల కొరకు ఆ తోటకు కాపలా దారికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఎన్గెదీ స్థలానికి కొంత ఇంపార్టెన్స్ ఉంది అని మనం గమనించాలి. 24వ అధ్యాయం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదీ అరణ్యంలో ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చింది. ఎక్కడికి పోలేదు, ఎన్గెదీ వనంలోనే ఉన్నాడు అని వర్తమానం వచ్చినప్పుడు సౌలు ఏం చేశాడండి? 3,000 మందిని ఏర్పరచుకొని కొండ మేకలకు నివాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. ఏంటి ఆ స్థలం పేరు? ఎన్గెదీ. దానికి ఇంకొక విశేషణం ఉంది. కొండ మేకలకు వాసములకు శిలాపర్వతములు దగ్గర ఆ ఎన్గెదీ స్థలం అనేది ఉంది. కొండ మేకలు అంటే చిన్న చిన్న జంతువులు, క్రూర జంతువులు కాదు, సాధు జంతువులే. అయితే కొండల్లో ఉంటున్నాయి కాబట్టి ఆ మేకలు, తప్పిపోయిన మేకలు కొండల్లో, వాటికి జలపాతంగా దాహార్తిని తీసేటి స్థలం. ప్రియమిత్రులారా, తప్పిపోయిన వాటికి దాహార్తి తీసేటువంటి స్థలం. దావీదు కూడా మరి పట్టణం నుండి తప్పించుకొని యోనాతాను చేత బలపరచబడి సౌలు చేత తరబడుతున్నప్పుడు ఆ కొండ మేకలకు స్థానమైనటువంటి ఆ స్థలంలో దావీదు అక్కడ ఉన్నట్టుగా దావీదు ఉన్నట్టుగా సౌలు గమనించాడు. 3వ వచనం. మార్గమున ఉన్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడింది. ఎక్కడ? ఆ శిలా పర్వతముల పైన గుహ ఒకటి కనబడింది. అందులో సౌలు శంఖానువర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండిరి. బాగా గమనించండి. ఒక గుహ కనపడింది. ఆ గుహలోకి సౌలు వెళ్ళాడు శంఖానువర్తికి. శంఖానువర్తి అంటే చాలా కాలంగా మరి ఈ మాట గురించి నేను తెలుసుకోలేకపోయాను. కానీ మరి ఒక చోట ఒక గ్రంథంలో వ్రాయబడింది ఏంటంటే కవరింగ్ హిస్ ఫీట్, అనగా పాదములు కప్పుకొనుట. పాదములు కప్పుకునేదానికి మరి ఏ సందర్భాల్లో పాదములు కప్పుకుంటారో అది మనం ధ్యానించాల్సిన విషయం. అది అట్లా పెండింగ్ ఉండిపోయింది. ప్రియమైన అటువంటి పరిస్థితికి సౌలు వెళ్ళినప్పుడు ఆ గుహలోనే దావీదు అతని జనులు 600 మంది ఆ గుహలోనే ఉన్నారు. ఆ సంగతి సౌలుకు తెలియదు. ఏమండి? ఆ సంగతి సౌలుకు తెలియకుండానే ఆ గుహలోనికే వెళ్ళేసరికి మరి సౌలు తన పని ముగించుకొని
అక్కడే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న స్థలంలో దావీదు తన జనుడు చూశారు. అప్పుడు ఏమైంది? దావీదుతో ఉన్న జనుడు ఏమంటున్నారు? దావీదు జనుడు, ఇదిగో అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతని చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చెను అని అతనితో దావీదు లేచి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రమును కోసెను. ఏమండి, సౌలుకు తెలియకుండానే ఒకవేళ శంఖానువర్తి అంటే పాదముల వరకు కప్పుకొని విశ్రాంతిలో ఉండటం అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి సౌలు నిద్రలో ఉన్నప్పుడు మరి దావీదు అతని జనుడు వీళ్ళని కనుగొని అక్కడికి వచ్చి చంపటానికి వచ్చాడేమో కానీ చంపనని చంపకూడదు అని దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఎందుకంటే సౌలు పై వస్త్రాన్ని దావీదు కోసాడు, చంపకుండా వదిలేసేసాడు. ఆ వస్త్రం తీసుకొని మరి సౌలుతో చెప్తున్నాడు. సౌలు పై వస్త్రం తాను కోసిన దావీదు మనసు నుంచి అతడు యెహోవా చేత అభిషేకం పొందిన వాడు కనుక యెహోవా చేత అభిషిక్తులైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనుడితో చెప్పాను. ఇక్కడ చాలా ఆత్మీయమైనటువంటి భావాలు దాగి ఉన్నాయి. సౌలు దావీదు శత్రువులే. ఏమండి, సౌలు దావీదు శత్రువులు. అయితే దావీదు ప్రవక్త చేత అభిషేకించబడినటువంటి వాడు, సౌలు కూడా ప్రవక్త చేత అభిషేకించబడినటువంటి వాడు. జాగ్రత్త గమనించండి, ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రజలు. దావీదు ఏం చేయాలి? నిజానికి శత్రువు దొరికాడు, ఇదే సమయం అని చంపాల్సి ఉంటుండగా దావీదు యొక్క ఆత్మీయమైనటువంటి ఆ భావాలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనించాలి. ఆత్మీయమైన జీవితంలో ఒక శిఖరానికి వెళ్ళిపోయినట్టుగా మనం గమనించాలి. శత్రువు కనపడినప్పుడు చంపకుండా అతను వదిలిపెట్టాడు. కారణం, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు కాబట్టి అతను చంపకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినం సంఘాల్లో మరి ఈ మాట కనుక ధ్యానించినట్లయితే ఇటువంటి గలభాలు ఉండవు. ఈ దినాల్లో ఒకరిపైన ఒకరు విరుచుకుపడుతున్నారు, అంతం చూడాలనుకుంటున్నారు, వారు అంతం చూడాలనుకుంటున్నారు, హతమార్చాలనుకుంటున్నారు. సంఘాల్లో ప్రజలు అందరూ రక్షించబడ్డ వాళ్ళే, అందరూ దేవుని బిడ్డలే. దేవుని బిడ్డల మధ్య ఇటువంటివి జరగవచ్చునా? వాక్యం చదువుతున్నారు, వాక్యం నేర్చుకున్నారు, వాక్యం బోధిస్తున్నారు, అయినా కూడా వాక్యానుసారంగా నడుచుకునే దానికి సిగ్గుపడుతున్నారు. ఈ ఆత్మీయమైన భావాలు ఈ దినాల్లో సేవకుల మధ్య కనుక ఉంటే ఏ రచ్చలు కూడా ఉండేవి కావు. భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా పరిచర్య ఎంత మరి మహిమాయుక్తంగా జరిగిందో అదే రీతిగా జరిగిపోయేదానికి మనం అడ్డుపడుతున్నాం. మన స్వార్థం, అధికార దాహం ఇవన్నీ మనసుకు తెచ్చుకొని నాకంటే ఎవరు గొప్ప కాదు, నాకు నేనే గొప్ప అన్నట్టుగా మరి ఇంకెవరు రాకూడదు, నేను ఒక్కడనే ఇక్కడ పరిచయం చేయాలి అనేటువంటి మనస్తత్వాలు ఈ దినాల్లో వచ్చినాయి. ప్రియమైన వల్ల అందరూ రక్షించబడిన తర్వాత దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలుని దావీదు చంపకుండా వదిలిపెట్టాడు కదా. మరి మనం ఎందుకు ఈర్ష్య, అసూయ, ద్వేషం పెట్టుకుంటున్నాం? ఈర్ష్య, అసూయ, ద్వేషం పెట్టుకొని తగులాడుతూ ఒకరిపైన ఒకరు వ్యాజ్యాలు వేస్తూ కోర్టులకు వెళుతూ రకరకాలుగా పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రియమైన వలరా, నీవు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవునికి భయపడేవాడు కనుక అయితే ఈ కోర్టు కేసుల నుంచి తప్పించుకోండి. ఒకరిపైన ఒకరు వ్యాజ్యాలు వేయటం తప్పుకోండి. కలిసి పనిచేసేదానికి నేర్చుకోండి. నువ్వెవరైనా సరే, నీ వయసు ఎంత అయినా సరే, నువ్వెంత సీనియర్ అయినా సరే,
నువ్వెంత సీనియర్ గాడ్ సర్వెంట్ అయినా సరే వాక్యానికి లోబట్టు నేర్చుకోవాలి. ప్రియమైన వలన వాక్యానికి మనం విధేయులం కాకపోతే మనం ఆత్మీయులం కాదు అని లెక్క, శరీర సంబంధుల కింద లెక్క. నువ్వు శరీర సంబంధివే కనుక అయితే పరిచయం చేయడానికి వీల్లేదు. నువ్వు శరీర సంబంధివే కనుక అయితే బలలో పాలు పొందడానికి లేదు, బల్ల విరిచేదానికి లేదు. దేవుడు నీతో మాట్లాడటం లేదా? దేవుడు నిన్ను గద్దించటం లేదా? శరీరానుసారులు రౌడీజం చేస్తారు, గూండాయిజం చేస్తారు. నీకేమైంది? నువ్వు ఆత్మీయుడు కదా, దేవుని సేవకుడిని పేరు పెట్టుకున్నావు కదా. నువ్వు ఎందుకు వెనక్కపోతున్నావు? వాక్యానికి ఎందుకు లోబడకుండా పోతున్నావు? ప్రియమైన వాళ్ళరా, దయచేసి వాక్యానికి లోబడండి, వాక్యానుసారంగా నడుచుకోండి, దేవుని పరిచర్య జరిగించండి, కలిసి పనిచేసేది నేర్చుకోండి. ఇది ఏనాడైతే మనకు సాధ్యపడుతుందో ఆనాడు నుంచి మనం భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఆ పరిచర్య ఏ విధంగా జరిగిందో ఆ విధంగా మనం పరిచర్య చూడగలం. నువ్వు ఒక్కడివేనా దేవుని సేవ చేసింది? ఇంకెవరు చేయలేదా? నిజానికి మరి ఎవరైనా దేవునికి లోబడే వాళ్ళు ఉంటే వాళ్ళని అణగదొక్కేదానిగా చూస్తున్నారే కానీ వాళ్ళని కలుపుకొని పనిచేసి పరిచయం చేద్దామనే మనస్తత్వం లేదు. ప్రియమైన వల్ల నువ్వు నిజంగా మరి ఎవరైనా విధేయుడిగా ఉంటే వాడిని తొక్కేద్దామని చూస్తున్నారు కానీ మందిరంలో ఏ పరిచయం చేయకపోయినప్పటికీ, ఏ మరి సాక్రిఫైస్ చేయకపోయినప్పటికీ మందిరం కట్టేటప్పుడు లేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు పరిచయం చేస్తున్నారు ఇప్పుడు. ప్రియమైన వల్ల పరిచర్య చేయొద్దని నేను చెప్పట్లేదు, అందరిని కలుపుకొని పరిచర్య చేయాలని చెబుతున్నాను నేను. అందరూ రక్షించబడ్డ వాళ్ళే. భక్సింగ్ గారు అనేకసార్లు చెబుతుంటాడు, ఈక్వల్లీ ప్రెషస్, ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెబుతున్నారు. ఆ మాట గమనించలేదా? భక్సింగ్ గారి ఫెలోషిప్ అని చెప్పుకుంటామే కానీ భక్సింగ్ గారు చేసినటువంటి ఆత్మీయమైన పరిచర్య, ఆయన మాటలు ఏమవుతున్నాయి? ఆయన పరిచర్యం మేము జరిగిస్తున్నాం అంటున్నాం, ఆయన మాటలు, ఆయన నడిపింపు ఎక్కడ పోయింది? అది ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువు రక్తము అమూల్యమైన రక్తము. ఆ రక్తములోనే నీవు నేను కడగబడింది కూడా. యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్త ప్రోక్ష కింద నిన్ను నన్ను దేవుడు ఉంచి కనికరించి దేవుని బిడ్డగా మార్చాడు. అటువంటి నీ తోటి సహవాసిని నువ్వు ప్రక్కన పెడతావా? ప్రియమైన వలన దావీదు సౌలును చంపకుండా వదిలిపెట్టాడు. పై వస్త్రమును 5వ వచనం చూడండి. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి. సౌలు పై వస్త్రం కోసినే దావీదుకు మనసు కష్టమైంది. ఏమండి, నీ పొరుగు వారి మీద కోర్టు కేసు వేసినందుకు నీకు మనసును వచ్చటం లేదా? నీ పొరుగు వారిని పక్కన పెట్టినందుకు నీకు మనసును వచ్చుకోవట్లేదా? నీకు మనస్సాక్షి లేదా? నీ మనస్సాక్షి చచ్చిపోయిందా? నీ స్వార్థమే నీకు కావాలనా? మనస్సునొచ్చి అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తులైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. ప్రియమైన వాళ్ళ, ఇది ఆత్మీయత అంటే. ఆత్మీయత అంటే ఇది. దావీదును చూసి ప్రసంగాలు దంచేస్తుంటవే ప్రసంగాలు. సేవకులు దావీదు ప్రసంగాలు అంటే ఎంతో ఇష్టంగా గంటల తరబడి చెప్తారు. దావీదు యొక్క ఆత్మీయత నువ్వు నేర్చుకున్నావా? తప్పు సుమా. దేవుడే అటువంటి పరిచయను ఆశీర్వదించడు. ఎప్పటికైనా కలవరమే, ఎప్పటికైనా కలవరమే. నా ప్రభువు ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటను చెప్పి దావీదు తన జనులను అడ్డగించి
సౌలు మీదకు పోనీక వారిని ఆపారు. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయిను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేకవేయగా సౌలు వెనకకు చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఇద్దరు ఒకే గుహలో ఉన్నారు, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఉన్నారు. దావీదు తన మనుషులు ఆ గుహలో ఉన్నట్టు సౌలుకు తెలియదు. తన మట్టు తను ఆ పని ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదు ఆయన జనులు అదే గుహలో నుంచి బయటకు వచ్చి సౌలు వెనక నుంచి కేక వేశారు. నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనకకు చూచెను. ఎవరినైతే తరుముతున్నాడో ఆ వ్యక్తి తన వెనకనే ఉండేటప్పుడు చూచినప్పుడు దావీదు ఏం చేశాడండి? నేల సాష్టాంగపడి నమస్కారం చేశాను. ఎంతైనా సౌలు రాజు, దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు రాజు కనుకనే దావీదు కూడా దేవుని చేత అభిషేకం పొందినవాడు అయినప్పటికీ నేల పడి సాష్టాంగపడి దావీదు ఇట్లా అంటున్నాడు. సౌలుతో ఇట్లా, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగో గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నీ యందు నేను కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక నా ఏలినవాడు చంపని నేను చెప్పి తిని. నా తండ్రి ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు జంగును మాత్రమే కోసిన కనుక నా వలన నీకు ఎంత మాత్రము కీడు రాదని నాలో తప్పిదము ఎంత మాత్రం లేదని నీవు తెలుసుకొని వచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలని నన్ను తరుముచున్నావు. నీకే కీడు తలపెట్టలేదు, నేను చంపాలనుకుంటే ఒక క్షణం చంపలేదు. దేవుని చేత అభిషేకం పొందినవాడు కనుక చంపకూడదు అనుకున్నాను. నీ వస్త్రపు జంగును కోశాను. ఇదిగో చూడు, చంపమని చెప్పినా, నా జనులు చంపమని చెప్పినా కూడా నిన్ను చంపకూడదని పెట్టాను. ప్రియమైన వలరా ఇంకోటి ఏంటంటే దావీదు అన్న మాట చూడండి, 9వ వచనం. దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలను ఎందుకు వినుచున్నావు? కొంతమంది జనులు ఉంటారు, ప్రజలు ఉంటారు, ఒకే మందిరంలో ఉంటారు, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. దావీదు నిన్ను చంపాలనుకుంటున్నాడు సౌలా, నువ్వు దావీదుని చంపపోతే ఎట్టా అని చెప్పేవాళ్ళు ఉంటారు సౌలు మెప్పు కోసం. ఇటువంటి చాడీలు చెప్పేవాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో మనం గమనించి వాళ్ళతో మాట్లాడవలసిన వారు. ప్రియమైన వల్ల నిజంగా సౌలుకు దావీదుకు ఏ శత్రుత్వం కూడా లేదు. కాకపోతే అసూయ పెట్టుకున్నాడు సౌలు. దాంతోపాటు కొంతమంది ప్రజలు వెళ్ళి చెప్తున్నారు దావీదుని చంపాలనుకుంటున్నాడు అని. ఎప్పుడన్నా ఉందా అది? లేని మాట పుట్టించేవాడు, సామెతల గ్రంథంలో ఉంది, లేని మాట పుట్టించేవాడు. మీరే చదివి చెప్పాలి నాకు. ప్రియమైన లేని మాట పుట్టించడం అనేది కొంతమందికి హాబీ, అది వాళ్ళ జ్ఞానం అనుకుంటారు ఏమో. కానీ లేని మాట పుట్టించి ఇతరుల మీద ద్వేషం పెంచేది కొంతమందికి అలవాటు. అది భలే ఇష్టంగా ఉంటుంది. అది జాగ్రత్త సుమా, లేని మాటలు పుట్టించకూడదు, ఇద్దరి మధ్య కలహం రేపకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు చెవి ఎగ్గి ఆలకిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు. మనం మలాకీ గ్రంథం ఆ విధంగా చాడీలు విని సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడు. 11వ వచనం చూడండి. నా తండ్రి ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగును మాత్రమే కోశాను. నా వల్ల నీ కీడు ఎంత మాత్రం రాదని, నాలో తప్పిదం ఎంత మాత్రం లేదని ఇక నన్ను నువ్వు తెలుసుకో. నీ విషయమై నేను ఏ పాపము చేయకుండా ఉన్నాను అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీ ప్రాణం తీయవలని నన్ను తరుముచున్నావు, నా ప్రాణం తీయాలని నువ్వు తరుముతున్నావు నన్ను. నేను నీకేం కీడు చేశాను? నీ ప్రాణం తీయాలని నాకేం అవసరం?
అని మాట్లాడినప్పుడు సౌలు ఏమంటున్నాడు చూద్దామండి. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. ఇది ఆత్మీయమైనటువంటి మాట. ఇద్దరి మధ్య ఏదైనా ఉన్నప్పుడు యెహోవాయే న్యాయం తీర్చాడు. దేవునికి వదిలిపెట్టాలి. మనం ఏదైనా వినరాని మాట నీ పొరుగువాని మీద విన్నావు అనుకోండి, నువ్వు ఏం చేయాలి? అతని పిలిచి చెంపలు వాయించడం కాదు. ప్రభువా, ఈ మాట పుట్టింది, నాకు అతనికి నీవే న్యాయం తీర్చండి అని కలిసిపోయి ఉండాలి. దేవునికి వదిలేసావు కదా, ఇక నువ్వు కలిసిపోయి ఉండొచ్చు కదా. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చు అని కానీ నేను నిన్ను చంపను. పగ తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యం చెప్పినట్లు దుష్టుల చేతిని దౌష్ట్యం పుట్టును కానీ నేను నిన్ను చంపను. సామెత కూడా చెప్పాడు. దౌష్ట్యం ఎక్కడ పుడుతుంది? ఎవరి దగ్గర? దుష్టుల దగ్గర నుంచే వస్తుంది దౌష్ట్యం అనేది. కనుక ఆ సామెత నెరవేరినట్లుగా అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చినాడు? ఏ పాటు వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్ని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షముని వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీకు నాకు దేవుడే న్యాయం తీర్చాలి. చాలా వదిలేశాము ప్రభు. మరి మనం మన ఆత్మీయమైన నేత్రాలు తెరవబడాలని నేను కోరుతున్నాము. వాక్యం వింటున్నాము, ఆత్మీయమైన భావాలు ధ్యానిస్తున్నాము. అయితే వాక్యం ద్వారా మనం నడుచుకోలేకపోతున్నాము. మనం అంత ఆత్మీయులమా అనుకుంటారేమో. ఏముంది ఇందులో? చిన్న ఆత్మీయత తగ్గించుకోవటం అనేది నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళ అందరూ రక్షించబడ్డ వాళ్ళే. రక్షించబడ్డ వాళ్ళ మీద మనకు విరోధం అవసరం లేదు. అన్యులతోనే మనకు విరోధం లేనప్పుడు రక్షించబడ్డ వాళ్ళతో విరోధం ఎందుకండి? ఏమండి, అన్యులతోనే మనకు విరోధం లేదే, మరి రక్షించబడ్డ వాళ్ళు, ఒక మందిరంలో ఆరాధించేవాళ్ళు, వాళ్ళతో ఎందుకు మనకు విరోధం? కనుక ప్రభు సన్నిధిలో మనం ఇవన్నీ నేర్చుకొని తలంచి మరి మనం ధ్యానించి ఆత్మానుసారంగా నడుచుకొని బిడ్డల వలె ఉన్నప్పుడు ప్రభు మన మధ్యలో మహిమ పొందగలడు. ప్రభు తన వాక్య భావం దీవించిన కాక ప్రార్థనలో ప్రవేశిస్తామండి.